హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మనకి ఏ సంక్షేమ పథకం పొందాలన్నా తప్పనిసరిగా రేషన్ కార్డు కావాలి. ఆ విషయం మీకు తెలిసిందే. రేషన్ కార్డుతోనే మనం పెన్షన్ తీసుకుంటా ఉన్నాము, తల్లికి వందనం తీసుకుంటున్నాము, రైతు భరోసా తీసుకుంటున్నాం. రకరకాల సంక్షేమ పథకాలన్నీ కూడా మనము రేషన్ కార్డు ద్వారానే తీసుకుంటా ఉన్నాం. అంటే ప్రాథమికంగా రేషన్ కార్డు కంపల్సరీ. అలాగే రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వము 4 దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో పంపిణీ చేయబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మొదటి దఫా కింద కొన్ని జిల్లాల్లో పంపిణీ జరిగిపోయింది. మొదటిగా సచివాలయ సిబ్బంది ఇచ్చారు. మనకి సెప్టెంబర్ 1 నుంచి త్రూ డీలర్ షాప్ ద్వారా కూడా ఇవ్వబోతున్నారు. మిగిలిన కార్డులు 90% పూర్తి అయిపోయి 10% మిగిలితే ఆ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మనం రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అక్కడున్న ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, సార్ మాకు రిలేషన్షిప్ తప్పడింది, సార్ ఇక్కడ మా పిల్ల యాడ్ అవ్వలేదు, సార్ ఇక్కడ మా పేర్లు కరెక్షన్స్ కావాలి, సార్ మాకు అడ్రస్ రాంగ్ ఉంది, ఇలా రకరకాల కారణాలతో అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను రేషన్ కార్డు కరెక్షన్, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద చూస్తున్నాను, చూడండి. స్క్రీన్ మీద చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో అక్కడ మీకు చూపిస్తున్నాను. స్మార్ట్ రేషన్ కార్డు మీకు కనపడుతుంది. స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు ఏముంటాయి, అసలు స్మార్ట్ రేషన్ కార్డు మీకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులో ఎలాంటి వివరాలు మీకు ఉంటాయి అంటే, మొదటగా చూద్దాం. రేషన్ కార్డు టైప్ అంత్యోదయ అన్న యోజన లేదా జనరల్ రేషన్ కార్డు అనే టైప్ ఆఫ్ రేషన్ కార్డు ఉంటుంది. అలాగే రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది. ఈ రేషన్ కార్డు నెంబర్ గతంలో మీకు ఉన్న రేషన్ కార్డు నెంబరే ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ సేమ్. రేషన్ కార్డు నెంబర్ మారదు, కార్డే మారుతుంది, రేషన్ కార్డు నెంబర్ మారు, సేమ్ నెంబర్. ఓకే, తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు? హెచ్ఓఎఫ్, సాధారణంగా వైఫ్ ఉంటారు. ఓకేనా? సో అలాగే హెచ్ఓఎఫ్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ వయసు, అలాగే వాళ్ళకి జెండర్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ భర్త పిల్లలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఉంటుంటాయి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ భర్త పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు, వాళ్ళ వయసు, వాళ్ళ జెండర్ కూడా ఉంటుంది. ఇక్కడ రేషన్ షాప్ ఐడి కూడా ఉంటుంది. మీరు ఎక్కడ రేషన్ తీసుకుంటా ఉంటారో ఆ రేషన్ షాప్ దగ్గర ఐడి కూడా ఉంటుంది. అలాగే పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఫ్యామిలీ, మీకు అక్కడ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. అలాగే తహసీల్దార్ కలయం అంటే మీరు ఏ మండలం ఏ రెవెన్యూ ఆఫీస్ కింద వస్తుంది అనేది కూడా ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. అలాగే కుటుంబ పెద్ద ఫోటో, ఆ రేషన్ కార్డు మీద, స్మార్ట్ రేషన్ కార్డు మీద కుటుంబ పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో మనకి ఆధార్లో ఏదైతే ఫోటో ఉందో హెచ్ఓఎఫ్ది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ యొక్క ఫోటో, ఆధార్లో ఉన్న ఫోటో వస్తుంది ఆ వైఫ్ గారిది. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, మీకు క్యూఆర్ కోడ్ ఉంది కదా, అది స్కాన్ చేస్తే ఎలాంటి డీటెయిల్స్ వస్తాయంటే, అక్కడ మీకు క్లియర్గా ఇక్కడ సేమ్ చూపిస్తున్నాను చూడండి. అక్కడ డిస్టిక్, తాలూకా, అలాగే షాప్ నెంబర్, స్కీము, షాప్, అలాగే ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, ఏ రేషన్ తీసుకున్నారు, టోటల్ చూడండి ఒకసారి. సేమ్ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి, సంబంధ రిలేషన్షిప్, మండలము, గ్రామము, రేషన్ షాప్ నెంబర్, కార్డ్ టైపు, స్కీమ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ నెంబర్, మీరు తీసుకున్న రేషన్ ఏవైతే ఉందో ఆ సరుకులు వివరాలు ఉంటాయి. అలాగే ఎవరు బయోమెట్రిక్ వేశారు, ఎక్కడ వేశారు, ఎప్పుడు వేశారు అని కూడా ఉంటాయి. అంత రియల్ టైం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ఉపయోగం ఇదే. రియల్ టైం ఇన్ఫర్మేషన్, ఎక్కడ వేశారు, ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, ఎన్ని సరుకులు తీసుకున్నారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకు స్మార్ట్ కార్డ్ అనే దాన్ని. ఓకే, నెక్స్ట్ మనం వివరాలకు వెళ్ళిపోతే, అప్లికేషన్ సబ్మిషన్ అంటే మీకు ఏమైనా కరెక్షన్స్ కావాలి. ఈ వీడియో దేనికండి? రేషన్ కార్డ్ కరెక్షన్. రేషన్ కార్డులో ఏమైనా కరెక్షన్ కావాలంటే ఏ విధంగా చేసుకోవాలి. ఓకే, సో మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయం, మీది ఏ సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందో అక్కడ చేసుకోవాలి. ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందో అక్కడ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, గ్రామాలు అయితే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, అదే అర్బన్లో మున్సిపాలిటీ అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా జరగబోతుంది, మీరు ఎక్కడ చేసుకోవాలో తెలుసుకున్నారు, బట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూస్తే అక్కడ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అధికారులు ఉంటారని చెప్పుకున్నాం. ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఏదైతే కరెక్షన్ కావాలో ఎంట్రీ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఇచ్చి ఈకేవైసీ పూర్తి చేసుకుంటారు. ఈకేవైసీ అనేది ఓటీపీ, బయోమెట్రిక్ ఫేస్, ఈ 3 ద్వారా ఈకేవైసీ అవుతుంది. ఓటీపీ, బయోమెట్రిక్, ఫేస్. ఓకేనా? ఇది 21 డేస్. కరెక్షన్ చేసిన కాడ నుంచి ఎన్ని డేస్ పడుతుందంటే 21 డేస్ పడుతుంది, 21 రోజులు. ఓకే, తహసీల్దార్ గారి లాగిన్లో. తర్వాత రేషన్ కార్డ్ డీటెయిల్స్, సర్వీసెస్ ఏమున్నాయి సార్, మనకు సర్వీసెస్ ఏమున్నాయి, రేషన్ కార్డులు కరెక్షన్కి సర్వీసెస్ ఏమున్నాయి, ఎలా చేసుకోవాలంటే, నీకు వయసు తప్పు ఉంది రేషన్ కార్డులో, స్మార్ట్ రేషన్ కార్డులో వయసు తప్పు ఉంటే, ఏజ్ తప్పు ఉంటే ఏజ్ మార్చుకోవచ్చు, పుట్టిన తేదీ తప్పు ఉంటే పుట్టిన తేదీ మార్చుకోవచ్చు, జెండర్ తప్పు ఉంటే జెండర్ మార్చుకోవచ్చు, చిరునామా అడ్రస్ తప్పు ఉంటే అడ్రస్ మార్చుకోవచ్చు, కుటుంబ సంబంధం రిలేషన్షిప్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో
రిలేషన్షిప్ తప్పు ఉంటే దాన్ని మార్చుకోవచ్చు. అలాగే రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు మైగ్రేషన్ అంటాం, ట్రాన్స్ఫర్ అంటాము. రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మీరు మీకు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో రేషన్ కార్డు అక్కడ మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్ కలిగి ఉండాలి. ఓకే, రైట్. కావాల్సిన సబ్మిషన్స్ ఏంటి అంటే మనకు కావాల్సిన రికవర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫాము, అది మీకు ఆఫీసులో ఇస్తారు. తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్, అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో జిరాక్స్లో ఉన్న అందులో అందరూ కూడా ఆధార్ జిరాక్స్లు ఇవ్వాలి. స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్న అందరూ ఆధార్ జిరాక్స్లు ఇవ్వాలి. అలాగే మీరు ఒకవేళ పుట్టిన తేదీ మార్చుకోవాలంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏది 10th కానీ ఆధార్ కానీ ఇవ్వాలి. అలాగే నీకు రిలేషన్షిప్ మార్చుకోవాలన్నా మనకి అక్కడ సరిపోతుంది, ఆధార్ సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు 24 రూపీస్, 24 రూపాయలు అప్లికేషన్ ఫామ్ ఖర్చు అవుతుంది. ఓకే, సో మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో మేము చెప్పిన సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. చెప్పాను కదండి, ఆ రిసిప్ట్ తీసుకొని మీరు హోల్డ్ చేసుకోవాలి. ఒకసారి చూసినట్టయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారందరికీ పాత డేటాతో కొత్త స్మార్ట్ కార్డును పంపిస్తారు. ఏదైతే ఓల్డ్ డేటా ఉందో ఆ డేటాతో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా ఆన్లైన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా మీరు ఈ యొక్క కరెక్షన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్తున్నా ఉన్నాను. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామంది స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డ్స్ అందుంటాయి. ఒక 9 జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ కింద రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్ ఉంది, ఫోర్త్ ఫేజ్ ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో ఉంది మన ఛానల్లో, సో చెక్ చేసుకోండి. రీసెంట్గా అప్లోడ్ చేసాము. ఇంచుమించు 1 lakhs వ్యూస్ ఉన్నాయి. అంత స్మార్ట్గా, అంత స్పీడ్గా వెళ్తుంది స్మార్ట్ కార్డ్ లాగా మన వీడియోస్ కూడా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మన కంటెంట్ ఎంత జెన్యూన్గా ఉంటుందో. సో ఎందుకంటే ఆ రేషన్ కార్డ్ పంపిణీ చేసింది నేనే చేసింది, అంటే నా స్థాయిలో నేను మా సచివాలయం పరిధిలో మేము రేషన్ కార్డ్స్ పంపిణీ చేసాము. ఏవో ఒక 5%, 2%, 3% స్మార్ట్ కార్డ్స్ మిగిలిపోతే ఈరోజు 1st తారీఖు రేషన్ పంపిణీ ఉంది కాబట్టి అది త్రూ రేషన్ షాప్ డీలర్ ద్వారా పంపిణీ చేయబోతున్నారు. అంతేగాని 100% కూడా పంపిణీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మైగ్రేట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చాలామంది రేషన్ తీసుకునేటప్పుడు వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది విలేజ్లో ఉండరు, ఎందుకంటే ఎక్కడికో ఇల్లు ఉంటారు. ఏదైనా పిల్లల చదువు నిమిత్తం కావచ్చు, పని నిమిత్తం కావచ్చు, ఏదైనా వేరే విలేజ్లో ఉంటారు, వేరే టౌన్లో ఉంటారు. వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికో రేషన్ తీసుకోవడానికి వస్తారు. ఆ సమయంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. సో ఈ విధంగా మిగతా జిల్లాల్లో కూడా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ జరగబోతూ ఉంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే, నేను చెప్పాను కదండి, జెండర్ తప్పున్నా, వయసు తప్పున్నా, రిలేషన్షిప్ తప్పున్నా, ఏమండి పుట్టిన తేదీ తప్పున్నా, అడ్రస్ తప్పున్నా, ఏ కరెక్షన్ కావాలన్నా ప్రజెంట్ డిస్లిస్ట్ వార్ లాగిన్లో ఉంది. మీరు త్రూ డిస్లిస్ట్ గ్రామ వార్డు సచివాలయం విజిట్ చేసి స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి కావాల్సిన ఆధార్ జిరాక్స్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ యొక్క సబ్మిషన్ చేస్తారు. సో తర్వాత మీకు స్మాల్ అమౌంట్ ఒక 24 రూపీస్ అని చెప్పాం కదా, అంతే అవుతుంది. మీ స్మార్ట్ రేషన్ కార్డు పోస్టల్ ద్వారా వచ్చేస్తుంది. క్లియర్. లేదు మీకు అప్డేట్ మీకు రావాలంటే సచివాలయంలో కూడా అప్డేట్ 21 days SLA ఉంది కాబట్టి తహసీల్దార్ గారు లాగిన్లో 21 days తర్వాత కూడా మీకు అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది. 2 జిరాక్స్ తీసుకోవచ్చు స్మార్ట్ రేషన్ కార్డు. సో తప్పులు ఏదైతే కరెక్షన్ ఉందో కరెక్షన్కి అవకాశం ఉందా సార్ రేషన్ కార్డ్? స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్కి అవకాశం ఉంది. ఎక్కడ? గ్రామ సచివాలయాల్లో. ఓకే, క్లియర్. అర్థం మీకు ఇన్నిసార్లు చెప్పడానికి అర్థం ఏంటంటే చాలామందికి కొంచెం వివరంగా చెప్తే అర్థమవుతుంది, అందుకే చెప్తున్నా. ఓకే, అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి. జై హింద్.